నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహం, దేవుని సొత్తు. దేవుని సొత్తు అయిన మనము దేవుని మాటలు చెప్పేవారంగా ఉండాలి. దేవుని గురించి మనము సువార్త ప్రకటించే వారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ పిండి వంటలు, బట్టలు, కొత్త బట్టలు, కొత్త దుస్తులు కాదు, కానీ దేవుని యొక్క నామాన్ని గణపరిచేవారముగా, దేవుని స్థుతించేవారముగా, దేవుని గణపరిచేవారముగా ఉండాలి. మనం యేసు కొరకు ఏదైనా ప్రకాశించేవారముగా ఉండాలి. దేవుడు నీకు చేసిన మేలులను బట్టి, ఆయన ఎదుట మన మేలులను బట్టి అనేకులకు వెలుగునిచ్చేవారముగా మనము వెలిగించబడాలి. మనము వెలిగించబడి అనేకుల్ని వెలిగించాలి. దేవుని స్తోత్రం. అవునా? మనము వెలిగించబడి అనేకులని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 చదివితే, మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టరు కానీ దాని వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీద పెట్టుదురు. మనుషులు సత్క్రియలు చూసి పరలోకమందు తండ్రి మహిమ పరచుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనం దీపము వెలిగించాం. మన ఆత్మదీపాన్ని ఇక్కడ ఇప్పుడు మనం క్రిస్మస్ రోజున ఒక దీపాన్ని, ఆ యొక్క జ్యోతిని వెలిగిస్తున్నాం. ఆ యొక్క వెలిగించి అది కొంచెం కింద మంచం కింద పెట్టింది ఏ ప్రయోజనము? అది కొంచెం కింద కట్టినా, మంచం కింద కట్టినా వెలుగు మీద. కానీ అదే దాని దీపస్తంభం మీద పెట్టినట్టయితే 10 మందికి, ఆ 10 మంది వెలుగును చూసి ఆహా వెలుగుతున్నది, ఇక్కడ వెలుగు ఉన్నదని చెప్పి ఆ వెలుగులోకి అనేక మంది వచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మహిమపరచుడి. మనుషులు మీ సత్క్రియలు, మీరు నడిచిన ప్రతి మంచి పనిని చూసి పరలోకమందున తండ్రి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. సత్క్రియ అంటే మంచి పని. మంచి పని ఎవరయ్యా చేసేదంటే దేవుణ్ణి నమ్ముకున్న వారు. మనం మంచి పని చేసేవారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం మంచిగా మాట్లాడాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. కనుక ఇక్కడ 1 కొరింథీ 6:11 చూసినట్టయితే, 11 నుంచి 13 చూసినట్టయితే, 14-15 చూసినట్టయితే, నీవు ఎలాగున్నావు? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? నువ్వు నీతిగా జీవిస్తున్నావా లేక దుర్నీతిలో జీవిస్తున్నావా? చీకటికి వెలుగుకి పొత్తు ఎక్కడ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము వెలుగు సంబంధులు కనుక మనం వెలుగు సంబంధులుగా ఉండాలి తప్ప చీకటి సంబంధులుగా ఉండడానికి వీల్లేదు. క్రీస్తు విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడ? మనం విశ్వాసులమైన మనము అవిశ్వాసితో జోడు కట్టదన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెలిగించబడ్డావు, అనేకులని వెలిగించాలి, కానీ అవిశ్వాసితో ఉన్నట్లయితే దిగజారిపోతావు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రభువు యోహాను అంటున్నాడు, అతను వెలుగై ఉండలేదు కానీ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చిన లోకానికి ఆయన వెలుగై ఉండలేదు. వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వారికి ముందుగానే యోహాను ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఇచ్చినట్టుగా చూస్తున్నాము. కనుక ఈ లోకంలో మనము వెలుగుని గురించి ప్రకటించే వారముగా ఉండాలి మన జీవితం. కనుక లోకంలో మనము వెలుగై ఉన్నాము. దేవునికి స్తోత్రం. వెలుగై ఉన్న ప్రకారము మనం అనేకులని వెలిగించే వారముగా ఉండాలి. అంతేకాని అది కొంచెం కిందో మంచం కింద పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. కనుక మనం వెలుగై ఉండి అనేకులను వెలిగించే వారముగా ఉంటూ సత్యసువార్తను చేతపట్టుకొని ఈ అనేకులు సత్యసువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. చూడు, ఆమె వెలుగై ఉండలేదు, కానీ ఒక తల్లి తన గురించి సాక్ష్యం ఇస్తున్న. దేవునికి స్తోత్రం. ఏమని? అనేక జనుల ఎదురికి వెళ్తుంది, ప్రభువు నన్ను రక్షించాడు, నేను ఒకప్పుడు దుర్మార్గురాలని దుష్టురాలని అని నెత్తిన పెట్టుకొని బైబిల్ని పెట్టుకొని ప్రతి చోట రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. తనకి ఇచ్చిన తలాంతును బట్టి ఆమె వాడబడుతుంది. అలా చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళిందట. అయా, లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడంటే ఏంటమ్మా మేము రక్షక పట్టలేము, మేము పోలీసు వారు అనేక మంది రక్షించేవారం అంటే ఈ రక్షణ కాదయ్యా, పరలోకం నుంచి వచ్చిండు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చిండు. మన పాపముల నుంచి, శాపముల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి రక్షించడానికి వచ్చాడు.
నన్ను రక్షించాడు. నేను ఒకప్పుడు దుర్మార్గురాలని, దుష్టురాలని, ఎందుకు పనికి మాలిన దానిని, కనుక ఈరోజు నన్ను రక్షించాడు. కనుక నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నా వాళ్ళు నన్ను ఎవరు పట్టించుకోలేదు, కానీ ప్రభువు నన్ను పట్టించుకున్నాడు. నాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు. కనుక ఈ రక్షణ భాగ్యం పట్టుకొని అనేకులు నేను ఈ వెలుగుల గురించి, ప్రభువుని గురించి చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. లోకములోనికి వెలుగు వచ్చింది, కానీ చీకటి దానిని, లోకములోకి ఎవరు వచ్చారు? ప్రభు వచ్చాడు. చీకటి జీవితంలో జీవించేవారు ప్రభువుని తెలుసుకోలేదు. కనుక ఈ లోకంలో వెలుగు చీకటిలోకి వెలుగు వచ్చింది, కానీ చీకటాన్ని గ్రహింపు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కోరుచున్నాం. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఆమె